స్ట్రీట్ స్టైల్ ఎగ్ రైస్ కోసం ముందుగా 4 ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ఇలా బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ రైస్ లోకి వేస్తే చాలా స్మూత్ గా ఫ్లఫీగా వస్తుంది. ముందుగా కడాయి పెట్టుకుని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్సర్ ని కడాయి మొత్తం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగా తిప్పుకోవాలి. ఇలా పోసుకున్న దీనిని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఇందులో కనిపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న క్యారెట్, 5 బీన్స్ ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన వాటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. వీటిని మొత్తం హై ఫ్లేమ్ లోనే ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ని చల్లార్చి వేసుకోవాలి. నేను అయితే ఇక్కడ ఇద్దరికి సరిపోయే మైన రైస్ తీసుకున్నాను. ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఉప్పు రుచికి తగినంత, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా. వీటన్నింటినీ బాగా కలియబెట్టుకొని ఒక 2 మినిట్స్ దాకా వేపుకోవాలి. ఒక స్పూన్ వెనిగర్, ఒక స్పూన్ సోయా సాస్, వీటన్నింటినీ బాగా కలియబెట్టుకొని ఒక 2 మినిట్స్ దాకా వేపుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన స్ట్రీట్ ఎగ్ రైస్ రెడీ.